తెలివి అత్యాశను ఎప్పుడైనా గెలవగలదా? రమన్ అనే ఒక వ్యక్తి చుట్టూ తిరిగే ఈ కథలో ఒక మామూలు గుర్రం వెనుక దాగి ఉన్న ఓ అద్భుతమైన ఎత్తుగడేంటో చూద్దాం. ఒక గుర్రం అసలు ధర ఎంతుంటుంది? వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తోంది కదా ఈ ప్రశ్న. కానీ తెలివైన వాళ్ల చేతిలో ఇదే ఒక పవర్ఫుల్ ఆయుధం. అత్యాసపరులు పన్నిన వల నుంచి బయటపడ్డటానికి ఇంతకంటే మంచి ఆయుధం ఉండదు. సరే, కథలోకి వెళ్దాం. ఈ కథంతా ఒక ఖరీదైన గుర్రం గురించేమో అని మనం అనుకుంటాం. కాని అసలు ట్విస్టేంటంటే, కథ మొదలయ్యేదే ఒక కుక్కచావుతో. ఒక బాధాకరమైన సంఘటన జరిగితే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ఆస్థాన పూజారులకు పెద్దగా టైం పట్టలేదు. వెంటనే వాళ్లు రామన్ మీద నిందలు వేయడం మొదలుపెట్టారు. మామూలుగా చనిపోయిన ఒక కుక్క కథను ఏకంగా ఒక దెయ్యం కథగా మార్చేసి ఊర్లో జనాలందరిలో భయాన్ని పుట్టించారు. జనాల్లో భయం ఎంత పెరిగిందో పూజారుల్లో అత్యాశ కూడా అంతకంతకు పెరిగింది. వాళ్లు రామన్ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా అతని దగ్గర్నుంచి డబ్బు గుంజాలని ఒక పక్కా ప్లాన్ వేశారు. మరి వాళ్లు చెప్పిన సొల్యూషనేంటి? ఖరీదైన పూజలు చెయ్యాలట ఆ దెయ్యాన్ని శాంతింపచేయడానికి. ఎంత ఖర్చైనా సరే అదంతా రామన్ ఒక్కడే భరించాలని డిమాండ్ చేశారు. చూశారా వాళ్ల మాటల్లో ఎంత అహంకారముందో? పాపం రామన్ మన వలలో పూర్తిగా చిక్కుకున్నాడు, ఇంకతనికి వేరే దారే లేదు అని వాళ్లు ఫిక్స్ అయిపోయారు. సరిగ్గా ఇదే వాళ్ళ టార్గెట్. ఎందుకంటే రామన్కి ఈ మధ్యే రాజుగారి దగ్గర్నుంచి ఇంత మొత్తం డబ్బు అందిందని వాళ్ళెక్కడో విన్నారు. ఆ డబ్బును ఎలాగైనా సరే కొట్టేయాలని ప్లాన్ చేశారు. సరే, రామన్ తన గుర్రాన్ని అమ్మి ఆ డబ్బు ఇస్తానని మాట ఇవ్వగానే ఇక పూజారుల ఆనందానికి అవధుల్లేవు. వాళ్ల ఆశలు రెట్టింపయ్యాయి. ఆ గుర్రానికి కనీసం 100 బంగారు నాణేలు వస్తాయని ఊహించుకొని ఇక గెలుపు మనదేనని తెగ సంబరపడిపోయారు. కాని ఈ పూజారులకు తెలియని ఒక విషయముంది. అదేంటంటే వాళ్ల అత్యాశను రామన్ ముందుగానే పసిగట్టాడు. వాళ్లను ఎదుర్కోవడానికి ఎవ్వరూ ఊహించని ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాడు. ఇక్కడే ఉంది అసలు కథ. రామన్ తెలివి మొత్తం ఇక్కడే బయటపడుతుంది. అతను ఒక విచిత్రమైన ప్రకటన ఇచ్చాడు. ఏంటంటే ఒక మంచి గుర్రం కేవలం ఒక్క రాగి నాణానికి అమ్ముతాడట. కాని ఒక చెత్తకుండి ధర మాత్రం ఏకంగా 100 బంగారు నాణేలట. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టాడు. గుర్రాన్ని కొనాలంటే ఖచ్చితంగా ఆ చెత్తకుండీని కూడా కొనాల్సిందే. ఇది ఒక ప్యాకేజ్ డీల్ అన్నమాట. ఈ చిన్న డీటెయిల్ను పూజారులు అస్సలు పట్టించుకోలేదు. ఇక గుర్రాన్ని చెత్తకుండీని కొనడానికి ఒకతను రాగానే రామన్ ప్లాన్ చివరి దశకు చేరుకుంది. సరైన సమయానికి పూజారులు కూడా తమ డబ్బు కోసం అక్కడ వాలిపోయారు. సరే, ఇప్పుడు చూడండి, రామన్ తన తెలివిని ఉపయోగించి వాళ్లకు ఎలా షాకిచ్చాడో. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూనే వాళ్ల అత్యాశకు ఎలా బుద్ధి చెప్పాడో చూద్దాం. రామన్ గుర్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బును, అంటే ఆ ఒక్క రాగి నాణ్యాన్ని వాళ్ల చేతిలో పెట్టాడు. చూసరా, తను ఇచ్చిన మాటను అక్షరం మార్చకుండా నిలబెట్టుకున్నాడు. మరి ఆ 100 బంగారు నాణేల సంగతేంటి? అవి చెత్తకుండీని అమ్మగా వచ్చాయి. ఆ డబ్బు ఇస్తానని రామన్ ఎప్పుడూ మాట ఇవ్వలేదు. సో ఆ డబ్బును తన దగ్గరే ఉంచుకున్నాడు. పాపం అత్యాశకు పోయిన ఆ పూజారులు రామన్ మాటల గారడి ముందు పూర్తిగా ఓడిపోయి చివరికి ఒక పనికిరాని నాణెంతో మిగిలిపోయారు. అయితే ఇంతకీ ఈ తెలివైన కథ మనకు ఏం నేర్పిస్తోంది? ఈ కథ మనకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలనెదుర్కోవడానికి కండబలం కంటే కూడా తెలివైన ఆలోచన, మాటల శక్తి చాలా పవర్ఫుల్ అని అర్థమవుతుంది. ఇదంతా చూశాక మనలో ఒక ప్రశ్న మిగిలిపోతోంది. రామన్ చేసింది తెలివైన న్యాయమా, లేక అది కూడా ఒక రకమైన మోసమేనా?